హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ అరటికాయ బజ్జీ అండి. ఏదో 3 గంటలు అయింది. ఏదో జస్ట్ కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటే, ఈ హస్బెండ్స్ ఉన్నారు చూసారు. టీ టైమ్ స్నాక్ కావాలని మా ఆయన గారు నాతో అరటికాయ బజ్జీ అయితే వేయించారండి. ఇలా పిండి అవన్నీ బాగా వేసి కొంచెం ఆయిల్ ఏసి కలుపుకున్నాం అనుకోండి, బజ్జీ బాగా ఉబ్బుద్దండోయ్. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మన ఏలికి పిండి ఏ మందాన అంటుకుంటుందో బజ్జీకి కూడా అలాగే అంటుకుంటుందండి. సో, బజ్జీలన్నీ వేసేసుకొని బాగా వేపేసుకుంటే ఇంకేముందండి, టేస్టీ అరటికాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇక్కడితో అయిపోలేదండోయ్! మా ఆయన గారికి వామాకు బజ్జీ కూడా కావాలంటండి. ఇది డైజెషన్‌కి బావుంటుందంట. ఈ రకంగా వామాకు బజ్జీ కూడా వేశానండి. అయిపోలేదండోయ్! టమాటా బజ్జీ కూడా ఉందండి. చూసారా? ఏదో బజ్జీ స్పెషలిస్ట్ లాగా అనుకుంటున్నారు కదూ! అదేమీ లేదండి. మొత్తానికి టేస్ట్ అయితే చాలా బావుందండి. టమాటా బజ్జీ మాత్రం కొంచెం ఆయిల్ పీల్చుకుందండి. మొత్తానికైతే టేస్ట్ అద్దిరిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.